ఈరోజు మీ ముందుకి ఒక సరికొత్త వంటతోటి ముందుకు రావడం జరిగింది. మా అమ్మ ఎన్నో ఏళ్ళుగా, మా అమ్మకి ఇప్పుడు సుమారు 80 సంవత్సరాలు ఉంటాయండి. మా అమ్మ చేసేటువంటి మధురమైన ఒక వంటను మీ ముందుకు తీసుకొచ్చాను. దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్పుకుందాం. మొదటగా ఉల్లిగడ్డలండి. మంచి మీడియం సైజు ఉల్లిగడ్డలు ఒక 4 తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి. దాని తర్వాత వెల్లుల్లి ఒక 2 రెబ్బల్ని ఒలిచి పెట్టుకోవాలండి. దాని తర్వాత 2 టమాటోలు, దాని తర్వాత ఒక 4-5 పచ్చిమిరపకాయని చీలికలుగా చేసుకోవాలి. కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, దాని తర్వాత కొంచెం చింతపండు రసం అండి. చింతపండు రసాన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వంట ప్రారంభిద్దాం. మొదటగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుందామండి. బాండి పెట్టుకొని బాండి వేడవగానే చూసుకున్నాము. కొంచెం బాండి వేడైనంత వరకు చూసుకొని ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి దీనికి. ఓకే, 4 స్పూన్లు అండి. కొంచెం ఎక్కువ వేసినా పర్వాలేదు, ఆయిల్ బాగానే పడుతుంది. కొంచెం జీలకర్ర వేసుకుందామండి. జీలకర్ర వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. కొంచెం దోరగా వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు. కాసేపు అలా వేగనివ్వండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నామండి, చిటికెడు పసుపు వేసుకొని బాగా కలబెట్టుకున్నాం. పచ్చిమిరపకాయలు ఇలా మగ్గిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. దాని తర్వాత ఉల్లిగడ్డలు, ఇప్పుడు కరివేపాకు, ఈ ఉల్లిగడ్డలు మగ్గాలండి. బాగా మగ్గేంత వరకు వేసుకున్నాం. కాసేపు సిమ్లో పెట్టి మూత పెడదామండి. ఓకే అండి, ఇప్పుడు కొంచెం మగ్గినాయి ఉల్లిగడ్డలు. మగ్గిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం కలబెట్టుకోవాలి. ఆహా, గుమగుమలాడిపోతుందండి స్మెల్. అయితే చాలా అద్భుతంగా స్మెల్ వస్తుంది. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఓకే, బాగా మగ్గిపోయినాయండి ఉల్లిగడ్డలు. మగ్గిన తర్వాత ఇప్పుడు టమాటాలు వేసుకున్నాము. మూత పెట్టుకున్నామండి టమాటాలు మగ్గేంత వరకు. ఓకే అండి, టమాటాలు మగ్గిపోయి ఉంటాయి, చూద్దాం. ఓకే, చాలా బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు కొంచెం కారం వేద్దామండి. కారం కొంచెం తక్కువే పట్టుతుందండి, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి. 4 కారం వేసిన తర్వాత కొంచెం ఉప్పు సరిపోయినంత, చింతపండు రసం వేస్తున్నాం కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువ పడుతుందండి.
రసం పోసుకున్నాం. కలబెట్టి మూత పెడుతుంది. దగ్గరకు ఉడికేంత వరకు ఉంచితే సరిపోతుంది. ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నామండి. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి కూర. చూద్దాము ఎలా ఉందో. ఆహా, గుత్తగా దగ్గరకు వచ్చిందండి. ఇలా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. టమాటాలు అన్నీ చక్కగా మగ్గినాయి. ఉప్పు కారం అన్నీ సరిపోయాయండి. ఇప్పుడు జీలకర్ర పొడి వేద్దాం. ఒక అర స్పూన్ చాలండి, ఎక్కువ లేదు. ఒకసారి కలబెట్టండి. తర్వాత కొంచెం ధనియాల పొడి వేద్దాం. ఒక 2 స్పూన్లు అంత వేద్దామండి. అంతే. అద్భుతంగా ఉంటుందండి కర్రీలో, రైస్లోకి, బగారా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. అంతేనండి, ఉల్లిగడ్డల కూర రెడీ అయిపోయింది.